నిన్ను చంపేసి కడిగేసుకుంటాను. నిన్ను చంపేసి కడిగేసుకుంటాను. హనుమంతు, ఏంటిది పిచ్చా? పార్వతిని చంపేస్తావా? అయ్యా, ఈ లమ్మ చచ్చిపోయేటప్పుడు నా గుండెల్లో బాధ కన్నా బరువే ఎక్కువైందయ్యా. ఎందుకంటే దీన్ని గుండెల్లో ఎట్టుకున్నాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఆ బుద్ధి ముందే ఉండి అప్పుడే చెప్పుంటే సంపి కర్మైనా చేసేటోండి. ఇట్లా మీ పరువు తీయాలని చూసేది కాదు. దీని మొహం నా చూడబుద్ధి కాదయ్యా. చూడబుద్ధి కాదు. హనుమంతు, ఒక్క నిమిషం. నారాయణ మేడం, పెళ్లి చూపులకు వెళ్తే ఇలా జరిగిందని బాధపడకండి. మీ బాధని నలుగురికి చెప్పుకోకండి. 4 రోజుల తర్వాత నేనే ఫోన్ చేస్తాను. మీరు చెప్పారంటే అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందనుకున్నాం, కానీ పార్వతి మనసులో ఏముందో మాకైతే తెలీదు. మీరు మళ్ళీ కబురు పెడతారనే అనుకుని సెలవు తీసుకుంటాం మేడం. బాబు, పద వెళ్దాం. బయట వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో బయటికి కక్కిచావు. లేదంటే పాపం హనుమంతు ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాడు. భవానీ, మనసులో ఈ దేవుడు కొలువై ఉన్నాడమ్మగారు. చచ్చిపోయేదాకా సేవ చేయాలనుంది. మీకు చెప్పే ధైర్యం లేదమ్మా. పార్వతి, ఏమైంది? అమ్మకేంది చెప్పు. ఏంటలా రాయిలా ఉంటావు? మళ్ళీ పెళ్ళొద్దని ఎవరి కొంప కూల్చాలని చూస్తున్నావు? చంద్రముఖి, నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. సరైన నిర్ణయం చెప్పావా? సరే, లేదంటే జీవితంలో నా కళ్ళ ముందున్న వీళ్ళెవ్వరూ ఊహించని శిక్ష పడుతుంది. చెప్పు. అమ్మగారు, అయ్యగారు, పెద్దబాబు గారు, సన్నబాబు గారు, మీకు పేరు పేరున దండలెట్టి చెప్తున్నా. దయచేసి నాకు పెళ్ళొద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. అదే ఎందుకు?
పోయినా రాయిలాడ పడుండడం తప్ప కట్టుకున్న వాడితో సంసారం చెయ్యలేను. అమ్మా, మీ పరువు తీయాలని చూసిన దాన్ని మళ్ళీ క్షమించారెందుకు అమ్మగారు? పార్వతి కావాలని చేయలేదు హనుమంతు. తను డిస్టర్బ్ అయ్యుంది. కారణమేంటి అని అడిగితే చెప్పదు. చెప్పాలని లేదు. చెప్పినా బాగోదు అనుకునే స్థితిలో ఉంది. బలవంతంగా సమాధానమే చెప్పించలేనప్పుడు పెళ్లి చేయకూడదు. కొద్ది రోజులు ఆగుదాం. కానీ మునుపట్ల లేదు. ఏదో మార్పు కనిపిస్తోంది. అదేంటో కనుక్కోవాలి. అవును హనుమంతు, శివతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత మామూలుగా అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నట్టున్నా మనసులో ఏమోలో బాధ ఉందేమో. మనం అర్థం చేసుకుని అఖిలన్నట్టు కొద్ది రోజులు ఆగుదాం. చేసుకొని పార్వతిని బలవంతంగా పెళ్లి కొప్పించిన తను జీవితంలో సంతోషంగా ఉంటుంది హనుమంతు. బాగా చూసుకునే వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. పార్వతి బాగాలేకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది. తొందర ఏం లేదు. మీ అంత ముందు చూపు నాకు లేదు పెద్దబాబు గారు. అమ్మగారు, అయ్యగారు, మీరంతా ఎట్టా చెప్తే అట్టా వింటాను. పార్వతి ఒక్కతే నా మాట వింటే చాలనుకుంటాను, అంతే. మీరాబాయి బొమ్మనో చూసి జీవితం త్యాగం చెయ్యాలనుకున్నావేమో. వాళ్ళంటే మహానుభావులు. నువ్వు ఊళ్ళో పిడకలు కొట్టడం ఎగ్గొట్టి ఇక్కడ ఊడిపడ్డదానివి. కాటన్ చీర కట్టుకుని కృష్ణారామ అని చిడతలు కొట్టుకునేంత సీన్ లేదు నీకు. మర్యాదగా పెళ్లి చేసుకుని ఈ ఇంటి గడప దాటి నువ్వు వెళ్ళిపో. మళ్ళీ జీవితంలో ఈ గడప తొక్కకూడదు. పని ఏదైనా ఉంటే చెప్పండి గాని ఇంటి నుండి వెళ్ళిపోమని మట్టుకు చెప్పకండమ్మా. అంటే పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట పెద్దామనుకుంటున్నావా? సచ్చేదాకా ఈయన్నే పడుంటానమ్మాయి గారు. నన్ను ఒగ్గేయండి. ఒగ్గేయడం కాదు, గుద్దితే బిందెడు రక్తం కక్కుతావు. చెప్పు. అక్క అఖిలక్క స్టైల్లో కాదు, చీపురు గంగా భవాని అడుగుతోంది. చెప్పు, పెళ్ళెందుకు వద్దన్నావు? నిన్నే. బుర్రలో ఏ పిచ్చి ఆలోచన లేకుంటే, ఏ బురద పని చేయాలని అనుకోకుండా ఉంటే ఎందుకు పెళ్ళొద్దన్నావే? చెప్తావా ఇక్కడే నరికి పోగులేయమంటావా? నిన్ననే. ఎందుకు ఎందుకు పెళ్ళొద్దన్నావు? పెదబాబుని వల్లో వేసుకుందావనా, లేదంటే సినబాబు సిటికన వేలు పట్టుకుందావనా? అమ్మగారు, ఎందుకమ్మా ఇట్ట ఏడుపెత్తున్నావు?
నన్నేం పాపం చేస్తున్నానని నాకు ఈ శిక్ష వేసినావు. నా కళ్ళు కన్నీళ్లతో మునిగిపోయినాయి. నా గుండె దిగాలతో బరువెక్కిపోనాది. మనసు ముడి పడుతోంది, మాట తడబడుతోంది. నాకేటైతున్నదో నాకే తెలియకుండా చేసి ఈరకాటంలో ఎందుకు పడేసినావు తల్లి? ఇదేనా నీ బిడ్డ మీద నీకున్న ప్రేమ? ఇదేనా నిన్ను కొలిసిన భక్తురాల మీద నీకున్న దయ? చెప్పమ్మా, నువ్వు రాయిలా అట్టానే ఉండ మాకు, నా గుండెను రాయిలా సయ్య మాకు. మా అమ్మ చచ్చిపోయాక అనాథరవుతాననుకున్నా, కానీ అమ్మల గన్న అమ్మవి నువ్వున్నావన్న నమ్మకంతో మంచి చెడ్డలు చెప్పుకుంటూ బతికినా. ఆ ఇంటి గడప దాటి దూరంగా వెళ్ళిపోతే ఇంకా ఇంకా బతకనేమో అనిపిస్తుందమ్మా. తప్పు చేస్తున్నానా? తప్పుగా ఆలోచిస్తున్నానా? నా గుండె నిండా కొలువైన పెదబాబు గారిని పూజిస్తా సచ్చేదాకా ఆయన కాడే పడుండాలనిపిస్తుంది. ఎందుకట్ట అనుకుంటున్నానో తెలీదమ్మా. పెద్దబాబు గారికి చంద్రముఖి అమ్మాయి గారితో పెళ్ళవుతోంది. వాళ్ళు పెళ్లి చేసుకొని చక్కగా సంతోషంగా ఉండాలని పెడుతుంది. ఒక పక్కేమో గుండెల్లో దడగా ఉంది. నా దేవుడు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది. అట్ట అనుకోరాదు కదమ్మా. నన్ను పాపిస్తున్నాను కదమ్మా, తప్పు చేస్తున్నాను. అట్లాంటి ఆలోచనే చేయరాదు. ఏటమ్మా ఇది? మాట్లాడమ్మా. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతానమ్మా. పానం పోతుందమ్మా, చచ్చిపోయేలా ఉన్నాను. మాట్లాడమ్మా, మాట్లాడు. నిన్నే మాట్లాడమ్మా. ఎన్ని నీళ్లు పోసుకున్నా కన్నీళ్ళు మాత్రం ఆగట్లేదమ్మా. నన్నేం చేయాలో చెప్పమ్మా.
మనసులో ఏమనుకున్నావు? నాకు మనసు ఉందో లేదో కూడా తెలియదు పెద్దబాబు గారు. ఉంటే ఇట్ట మీ అందరినీ బాధ పెట్టేదాన్ని కాదు. పార్వతి, ఆడపిల్ల కన్నీళ్లు కార్చిందంటే ఏదో కావాలని కాదు, ఇంకేదో వదులుకోరాదని. ధైర్యంగా చెప్పు పార్వతి, నేనేం చేయాలన్నా నువ్వేం చేయకూడదన్నా ముందుగా మాకు తెలియాలి. ఇంట్లో అందరి ముందు నువ్వు చెప్పలేకపోవచ్చు, చెప్తే ఏమనుకుంటారా అని సతమతం అవచ్చు. కానీ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా పార్వతి, నాతో అయినా చెప్పాలి కదా. చెప్పు. ఏ విషయమైనా మనసులోనే ఉండిపోతే వాళ్ళు మామూలు మనిషి కాలేరు పార్వతి. చెప్పు. తప్పైనా ఒప్పైనా క్షమించే తల్లి కళ్ళ ముందుందన్న ధైర్యంతో నోరిప్పు పార్వతి. అమ్మా, తెలిసింది. ఇదిగో ఈ గుండెల్లో ఉన్నది పెద్దబాబు గారు, నా ప్రాణం పెద్దబాబు గారు. నన్నిట్ట ఊపిరి పీల్చేది పెద్దబాబు గారి కోసమే. ఇట్టనే నా గుండెల్లో గుడి కట్టి పూసలు చేస్తాను, పూసలు చేస్తాను. పార్వతి, పార్వతి, ఒక్క నిమిషం. తీసుకో పార్వతి. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా నీ వల్ల నాకు తలనొప్పి వస్తుంది. అలాంటి నువ్వే కాఫీ తీసుకొస్తే ఎలా తాగుతాను అనుకున్నావు? గెట్ లాస్ట్. మనసు లేదు, గడిద గుట్టు లేదు. అవుట్. ఎందుకు ఇలా బాధ పెడతావు? నా మీద కొంచెం కూడా జాలి లేదా? కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ. జాలి, దయ, ప్రేమ, అభిమానం ఇలాంటివేం లేవు. ఏమైనా ఉంటే అవి కంపరం, నరకం, అసహ్యం మాత్రమే. పోతలకి మనసులో ఏ మూలో నేనంటే నీకు ప్రేమ ఉందిరా. ఈ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసుకుని యువరాన్లా ఫీల్ అవుతున్నావా? కొన ఊపిరితో కొట్టుకుంటే నీ నోట్లో తులసి తీర్థం పోస్తే
ఫంక్షన్ లో ప్రాణాలు విడిచేదానివి. మా బ్రో ఎంగేజ్మెంట్ ఆగిపోవడం మాకు ఇష్టం లేదు. అందుకే నువ్వంటే ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని నువ్వు చస్తావని నీ వేలికి ఉంగరం తొడిగాను. అది ప్రేమ కాదు, తొక్క కాదు. రే, ముక్కు మొహం తెలియని అమ్మాయిలతో కూడా రొమాన్స్ చేస్తావు. నేను నీ వెంట 3 నెలల నుంచి నువ్వంటే ప్రాణమని తిరుగుతున్నాను. కనీసం ప్రేమగా చూడనైనా చూడబెట్టి మహి. చూడు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. 3 పూట్ల అన్నం కూడా పడేస్తాను. కానీ గేటు బయట ఉండే ముష్టివాడికి, గార్డెన్ లో ఉండే కుక్కకి, ఇంట్లో ఉండే నీకు ఏమీ తేడా ఉండదు. లవ్ అని, రొమాన్స్ అని పిచ్చి కళలు మాత్రం కనకు. ప్రేమగా చూడాలన్నా మనసులో రవ్వంతైన ప్రేమ ఉండాలి. అంటే నా మీద ప్రేమే లేదా? లేదు 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 లేదు. అమ్మ అన్నయ్య కోసం చేసుకున్నాను అంతే. అర్థమయ్యిందో? రేపు మా బ్రో ఈ సోఫాను చేసుకోమన్నా చేసుకుంటాను, కాపురం చేయమన్నా చేస్తాను. చూస్తావా? చూడు. ఏమైంది? కొంచెమైనా ఫీల్ అయిందా? అది అలాగే కట్టెలా ఉంటుంది. పెళ్ళైనా నీ బ్రతుకు అంతే. ప్రేమతో కాదు, వాళ్ళ మీద గౌరవంతో. అర్థమైందా? ఏమన్నా? ఎవరితోనైనా రొమాన్స్ చేస్తావు, నన్ను ప్రేమించవా అని. గుడ్, బాగా అడిగావు. మనసు కలిసి చేస్తేనే కాపురం. అది మన మధ్య కుదరదు. ఓకే, గుడ్ బాయ్. పార్వతి, వెళ్ళు. హలో,
ఫస్ట్ టైం అనుకుంటా ఫోన్ చేయగానే రుద్రపాటి చంద్రముఖి అనకుండా హలో అన్నది. ఈ ఫోటోస్ ఎక్కడ తీసావు? వాట్సాప్ లో పెట్టిన ఫోటోలకే నువ్వంత ఫీల్ అయితే ఈ ఫోటోల్ని ఫేస్బుక్ లో పెట్టాననుకో, ప్రతి వాళ్ళు లైకుల మీద లైకులు కొట్టి పెదబాబు పార్వతినే పెళ్లి చేసుకోవాలని జై కొడతారు. నువ్వు అడ్డుపడితే చీ కొడతారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదాంటీ. ఆడదానికి కంఠంలో ప్రాణం ఉండటం కన్నా మంగళసూత్రం ఉంటే చాలు అనుకుంటుంది. నిశ్చితార్థం అయిపోయింది, ఇంకేముంది అనుకుంటున్నావేమో. చిన్న సైజు మెరుపు, 2 మగ్గుల వర్షం పడితే చాలు హీరో హీరోయిన్లు ఒకటైపోతారు. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు. అయినా నాకెందుకులేమ్మా, నిద్రొస్తుంది. ఫోటోలు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోకు. ఉంటాను. నా కళ్ళ కింద చారలు పడ్డం కాదు, ఆ పార్వతి ఒంటి మీద వాతలు పడతాయి. చంద్రముఖి అంటే పులి అని దానికి తెలియాలి. పిన్ని, ఇప్పుడు అరిష్టం జరుగుతుందా లేదా అన్నది కాదు, కంటిన్యూస్గా కన్నదిరితే ఎంత ఇరిటేటెడ్గా ఉంటుందో నాకు తెలుసు. నా రూమ్లో కళ్ళ ఫోటో ఉంది, తీసుకొచ్చి పార్వతికి చూపించండి. ఇదెక్కడ కర్మరా బాబు. ఆ కళ్ళ పోస్టర్ చూపిస్తే అవి పార్వతి కళ్ళే అని తెలిసిపోతే చచ్చాన్రా దేవుడా. వెళ్ళండి పిన్ని, మేం బయలుదేరాలి. అలాగే పెద్దబాబు. పార్వతి, అమ్మగారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? నాకంతా తెలుసు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.